చెప్పండి. స్వయాన ప్రాజెక్ట్ చూడడానికి దీనికి మరి అది ఎవరి హయాంలో అయింది? ఎలా అయింది తెలీదా? వాస్తవం కాదా? మేము ఒప్పుకోలే. ఎవరు ఒప్పుకోలే? లాంటి ఓ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న ఆ కంపెనీలు అయితే మేము అలౌ చేయలేదు. ఎస్, ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తున్నాం. రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రతాప ధనాన్ని, విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. భగవంతుడి దైవాల మంది ప్రజల అధికారంలోకి వస్తాం. తప్పకుండా వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. అది ఎస్. ఏమి రాపకారిగా చెప్తున్న మాటలేం కాదు, ఇది వాస్తవం. ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో రైతు కోసం, రైతు ప్రయోజనాల కోసం, వారి కోసం ఏం చేస్తామో రేపు ఎల్లుండి అవుతున్నాడో ఆ నాయకుల్లో అధికారంలో ఏ రకంగా చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పానండి. వాళ్ళకి ఏం మేలు చేశారు, ఏం మేలు జరిగింది చెప్పనండి. లే, ఎంతసేపు ఏదో నేను నువ్వని పొగుడుకోవడానికి ఆ 2-3 టీవీలు పట్టుకొని తెల్లవాళ్ళైతే అవి అందులోనే ఒక ఎదురుకి పేడి వర్క్లు పెట్టుకొని డిబేట్లు పెట్టుకొని ఊరికే వాళ్ళతో వచ్చి సొల్లు కబులు చెప్పుకొని ఈ తప్పు. దానివల్ల ప్రజలకు కడుపు నిండితే సామాన్యుడికి మేలు జరగదే. సామాన్యుడికి 5,000 నోట్లకి వెళ్ళవే. ఏం చంద్రబాబు నాయుడు గారు? అసలు దేశంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? గత 5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో 2 సంవత్సరాలు దేశ ఊరు బహిష్కరణ చేసి కుటుంబాలు 100-200 కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా? చూపించండి, చెప్పండి. ఊర్లోకి వస్తే వాళ్ళని వచ్చి మరలు చేసేస్తారా? అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? ఆశ చేసి అది కాదు కదా, తర్వాత చనిపోతే దానం చేయాలంటే ఎవరు వెళ్ళడానికి వీల్లేదని అడ్డు పెడతారా? అలా చూడడానికి వచ్చి వాళ్ళ తాలూకా చుట్టాలు వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఆధార్ కార్డులు చూపెడితే కానీ ఆ దాన సంస్కారాల్లో పాల్గొనడానికి వీల్లేదంటారా? ఏంటిది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఇదేనా చంద్రబాబు నాయుడు పరిపాలన? ఏం పవన్ కళ్యాణ్ గారు ఊరికి చెప్తారు కదా, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు ఓ అని మీరు మాట్లాడేవారు కదా. అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకుని ఒకసారి చూడండి. ఎన్నికల ముందు, సంవత్సరం ముందు మీరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారో అవన్నీ ఒకసారి రికలెక్ట్ చేసుకొని ఆ మన్నాడు మీటింగ్లో మాట్లాడుతున్నాండి. నో ఇష్యూ. అప్పుడేం మాట్లాడాము, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, పరిస్థితులు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి? ఇక 1 ఏళ్ళు చూపెడితే 5-4 ఏళ్ళు మనల్ని చూపెడితే ఎంత అన్యాయమైనదన్నా ఆ పాలనలో. ఆ సాల్మన్ ఒక కుటుంబాన్ని 2 సంవత్సరాలు ఊరు బహిష్కరణ అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఊర్లోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని ఊర్లోకి వెళ్ళడానికి వచ్చి ఆ వీళ్ళు అని చెప్పి పోలీసులు అడిగిస్తే ఏమో ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ?
ఇదేనా? భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ఇప్పుడు మీటింగ్లో చూశాను, ఎక్కడో మాట్లాడుతూ ఇవన్నీ మీటింగ్లో అట్లో ఇట్లో ప్రపంచంలోనే భారతదేశం వచ్చి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో ప్రజాస్వామ్య తల్లి లాంటిది భారతదేశం అని ఇదా కూటమి ప్రభుత్వం, ఇదే ప్రజాస్వామ్యం. ప్రధానమంత్రి ఆలోచించండి, అడగండి మీ వాళ్ళని ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో చూడండి. ఒకసారి ఇటుపక్క కూడా చూడండి, అటుపక్క చూస్తారు కదా, ఇటుపక్క కూడా చూడండి ఏం జరుగుతుందో. ఏ రకంగా ప్రజాస్వామ్యం 4 పదాలు ధర్మం 4 పదాలు నడుస్తుందా, ఏ రకంగా ఉందా, చట్టాన్ని ఏ రకంగా చుట్టాల కింద తీసుకుని ఏ రకంగా సామాన్యులు నివసిస్తున్నారో, ఏ ఒక్క వర్గానికి కూడా మనుగోలు లేకుండా, ఏ ఒక్క వర్గానికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఎంత మానవతాలకు కొనుగోలు చేసి తగ్గిపోయిందో చూడండి. చాలా దురదృష్టం. జరిగిన పరిణామాల పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ శాంతి భద్రతల పట్ల జరిగిన పల్నాడులో జరుగుతున్న సంఘటన పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలోనే, కాదంటే డెప్యుటేషన్కి వచ్చి కేంద్రానికి వెళ్తారు. కానీ చట్టాలని మాత్రం జవదాటకండి. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో మీకు ఉద్యోగం ఉండదు తప్ప పోస్ట్ ఆఫీస్లో మీకు ఉద్యోగం ఉండదు. ఎక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో చేస్తారు. దానికోసం ఊరిక ఇలాంటి కార్యక్రమాలకి పూనుకోకండి దయచేసి, నా రిక్వెస్ట్. ఒక బాధ్యత గల వ్యక్తిగా రాష్ట్రంలో మీకు మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు రాత్రి అంతా, రాత్రి అయితే పగలు వస్తుంది, పగలైతే రాత్రి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను చేసి రాబోయే తరాలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఇదేనా పరిపాలన? నీకు ఎందుకు ఇచ్చారు ఓటు? ఏం చెప్పే ఓటు తీసుకున్నావు? ఏం పరిపాలన ఇస్తానని చెప్పి ప్రజలకు మాట ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ మాటకి ఏమి నెరవేర్చారు? ఎంతవరకు చేశారు? ఇంకేం చేయబోయారు? అవి అవార్డు మంచి ఎంతసేపు ఏంటిది? రైతుకు వచ్చి గిట్టుబాటు ధర లేక, రైతు కూలికి పని లేక, రైతుకు వచ్చి ఎరువులు అందక, సామాన్యుడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి, కూలి దొరక్క, విద్యార్థులకు చదువు లేక, ఉద్యోగస్తులకు జీతాలు లేక, ఎవరికైనా జబ్బు చేస్తే వాడు అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి లేని పరిస్థితిని ఆరోగ్యం వచ్చి ఆ రకమైన కార్యక్రమాన్ని చేసి ఆ మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ గారు పెట్టిన ఆలోచనని ఏ రకంగా వీళ్ళు తోటి పొడుస్తున్నారు చూస్తున్నారు కదా. అందుకే మిమ్మల్ని ఒకసారి పిలిచి మా పండుగ అయిపోయింది, పండుగల్లో ప్రజలు పెడుతున్న ఇబ్బందిని టీవీలో చూశాను. ఇక్కడ బర్రెలు, అక్కడ బర్రెలు, ఇక్కడ కొట్టు బట్టలు, అక్కడ ఇవి ఎక్కడైనా ఒక ఊర్లో ఇగో శుభ్రంగా ఇగో ధాన్యం పండించుకున్నారు, ఇగో గుబ్బుల్లాట్లు ఆడుకున్నారు, లేకపోతే ఇంకోటి ఇవి ఎక్కడికైనా మాకు ఎంతసేపు ఇవి ఈ కల్చర్ ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడు ఇంత దీనిగా ఎప్పుడు చూడలే.
నేను యాజమాన్యాలు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఈజ్ నాట్ సిస్టమ్. దయచేసి రాబోయే తరాలకు ఒక అలవాట్లు నేర్పండి. ఇన్ని కోట్లు చేతి మారిపోయింది, ఇన్ని కోట్లు అని ప్రేరేపించుతూ ఏంటిది? సరే, సాంప్రదాయాల ప్రకారం ఎక్కడో ఉంటే కోటి పందాల ఆటలో 2 రోజులు ఏవో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదొక భాగం తప్ప అదే ప్రధానమా? టీవీ ఇప్పితే మిగతా కల్చర్ లేదా? ఆ కల్చర్ని చూపెట్టద్దా? ఆ కల్చర్ చెప్పొద్దా? ఆ టీవీ ఈ టీవీ అని అన్ని టీవీ లాగా ఏంటి? ఇదేం పరిస్థితి? దిక్కుమని పరిస్థితి నాకు అర్థం అవుతుంది. కానీ దయచేసి అపార్థం చేసుకోకండి. సారీ, ఆ దిక్కుమాల మాట్లాడినందుకే విజిట్ మై వరల్డ్. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి, రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మానవుడి తాలకు విలువలు దిగజారిపోతున్నాయి. వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకి రావాల్సిన అవసరాలకు వచ్చి ప్రభుత్వాలు ఎక్కడా కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. దాన్ని తీవ్రంగా ఈ పరిణామాలకి విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆ భగవంతుడు రాబోయే కాలంలో సరే మంచి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చెప్తున్నాం కదండి, చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను అంటే మరి ప్రత్యేకించి ఇవి వీలెత్తి ఇది ఈ డ్యాన్సు ఆ డ్యాన్సు అది చెప్పలే, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది చెప్పలేదు. కానీ కొంత సమయం దాన్ని మళ్ళీ అట్టాసంగా ఎక్స్పోజ్ చేయడం. సరే, జరిగింది ఏదో అయిపోయింది, ఏదో చేసాడు అని ఏంటి అదో దాన్ని మళ్ళీ ఎక్స్పోజ్ చేయడం ఏంటి? ఒకరిని చూసి ఇంకోటి చేయడానికి ఎంకరేజ్ చేయడం. అదే కదా నేను చెప్పింది. ఇవాళ ఇంకా గత 5 సంవత్సరాల్లోనూ మేము తీసుకున్న నిర్ణయాలు చేసిన ఎంకరేజ్మెంట్ వల్ల ఇవాళ పారిశ్రామిక ఆ మాత్రం ఏమాత్రం అయినా సరే ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెప్పండి, 2 సంవత్సరాలు పోనీ ఏం చేశారు వీళ్ళు? చుళ్ళు కొట్టుకోవడం, చుళ్ళు డబ్బులు కొట్టుకోవడం కాదు. సాక్షాత్తు ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ ఎండీని అడగండి. అప్పటి నుంచి మేము చేసిన వాటికన్నిటికీ ఇప్పుడు 2 సంవత్సరాలు మూలపడేశారు. వాళ్ళతోనేమో అవి అయిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవి మరి ఏమిటి వెనకాల మరి డిస్కషన్లు అవుతున్నాయి తెలియట్లేదు. కానీ అదే ఇంకేంటి? ఎక్కడ జరిగింది భారీ ఎత్తున? ఎక్కడికి వచ్చారు భారీ ఎత్తున ప్రపంచంలో అందరూ? ఏ ఊరు వచ్చారమ్మా? ఏ ఊరు నువ్వు అనేది? ఎక్కడి గురించి మారుతావు? వైజాగ్ వచ్చారు. ఎప్పుడు వచ్చారు? నేను వైజాగ్ ఉన్నాను కదా. తెలీదు నాకు నిజంగా. ఐఎమ్ సారీ, నాకు జ్ఞాపకం చేయి. భారీ ఎత్తున ప్రపంచంలో ఒకటి 2 పేర్లు చెప్పి వింటాను, తెలీదు. అందుకని నేనేమి అనట్లేదు. నిజంగా ఏమన్నా నాకు మిస్ అయిపోయినాడు. నాకు కొద్దిగా వయసు పెరుగుతుంది కాబట్టి కొద్దిగా పరాకు మధ్యమరపు కొద్దిగా వచ్చి ఉండొచ్చు. నాకు కొద్దిగా మధ్యమరపు తక్కువ, అది ఎక్కువగా జ్ఞాపక శక్తి ఎక్కువ. కానీ ఈ మధ్యకాలంలో ఏమో డౌట్ వచ్చింది నాకు. ఏం చెప్తాము? ఇలాగే ఉంటుంది. నీలాగే చెప్పి చంద్రబాబు లాగా మీరు చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ బాగా అయిపోయిన ఉన్నదాన్ని లేదని అయిపోయింది. P4 అయిపోయింది. ఏడైపోయింది P4? ఏడైంది ఈ సంవత్సరం? P4 మాట్లాడలేదు సంక్రాంతికి. P4 అయిపోయింది. అయిపోయిందా P4? ఏది P4? అలాగే నేను రాలేదన్నా. నేను రాలేదన్నది
నువ్వు ఆస్పత్రికి ఏదో ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చండి, ఎవరు వచ్చారు పెద్ద పెద్ద వచ్చారు పరిస్థితి ఎందుకు రాలేదు? నోటలో ఎండి వెళ్ళాడు, రాడిసన్ ప్రభుత్వానికి ఎండి వెళ్ళాడు, ఎందుకు రాలేదు? అదాని గారు అబ్బాయి వచ్చాడు, హెరిటేజ్ ఎండి వచ్చారు, ఎవరు రాలేదని? తప్పు రాలేదని అన్నా చెప్పు. నన్ను లేని నా మీద ఆపాదించకండి దయచేసి. నేను అనలే, అందరూ వచ్చారు, నేను కాదనలేదు. నువ్వన్నీ పెద్దవాళ్ళు ఉన్నావు ఎటు నువ్వు తెలియక అందుకని అడిగాను అనమాట. ఎందుకంటే నేను కొత్తగా రాలేదు కదా రాజకీయాల్లోకి. సోకాల్డ్ దేశంలో ఉన్న పెద్ద అందరితో ఏదో భగవంతో దయవల్ల మీ దయవల్ల ప్రజలతో దయవల్ల స్వర్గీయ చనిపోయి ఎక్కడున్న రాజశేఖర రెడ్డి గారు ఆయనతో ఉన్న సహచర్యంతోనో ఆయన అవకాశంతోనో అంతతోనూ డ్యాన్స్ షేర్ చేసుకున్నాం. అంటే మొఖాలు తెలిసాలి నాకు ప్రత్యక్షంగా. నేను ఆయన వాళ్ళకి నేను పలకరించలేకపోయినాను, వాళ్ళ మొఖాలు వాళ్ళతో డ్యాన్స్ షేర్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళని ఎవరో నాకు తెలుసు, నేను ఎవరు నాకు తెలియపోయినా. అందుకంటున్నాను. ఏం తెలియదు మరి, మీరు అడగల. మీరు ఆ రోజు చెప్పాను నేను 15 లక్షల కోట్ల గురించి చెప్పాను కదా వాళ్ళ. నేను 15 లక్షల కోట్లకి వరల్డ్ మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద రియలైజేషన్ వస్తే 15%. ఆ 15% అయితే చాలా సంతోషం, 16% అయితే మంచిది, దాన్ని ట్రై చేయండి అని చెప్పి మన్నాడే చెప్పాను కదా నేను. మన్నాడే చెప్పాను కదా నేనేమైనా దాన్ని ఏమైనా ఆగతాలు చేస్తూ లేకపోతే ఇంకో ఇష్టంగా మాట్లాడలే కదా. అందులో కాదు కదా నేను ఇవాళ జరిగిన అమ్మాయి ఇది. ఇప్పుడు నేను ఇవాళ వేసిన బౌండరీసింది ఈ 15 లక్షల కోట్లు ఉందా నాకు తెలియకూడుతున్నాను ఏమో చెప్పండి మీద. మరి అంతకు ముందు అయిపోయింది కదా, అవునా కదా? ఆ గూగుల్ది అదాని గారు అబ్బాయి చెప్పాడు కదా, ఇది మా డాడీ ఆ రోజే ఎంఓయూ చేసినప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడారని చెప్పి. ఇంకేంటి ఒక్క పనికి మాలికమ్మని ఏది లుల్లుది ఇంకో లుల్లుది లుల్లు మాల్వి అదేదో రియల్ ఎస్టేట్ ఇది తత్వాలు వీటి గురించి మా చెప్పి అన్నాం. ఇవి ఎక్కడ విన్నామండి పేర్లు? సార్ నేను మా ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వం చేయలేదు, ఆ రోజు మాట్లాడారు నేను లాంటి ఉపమానాలకు వెళ్ళను. తప్పే. నేను చెప్పింది ఏంటి, టీవీ ఆన్ చేస్తే ఎంతసేపు వాళ్ళు అక్కడ ప్యాకెట్లు ఇక్కడ ప్యాకెట్లు ఇక్కడ కోడి పందాలు బ్రహ్మాండ ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలు ఈ గోలేటి అగో అక్కడ గుబ్బుల్లాట ఆడుకున్నారు, ఇక్కడ బాగా పండింది, ఈ రైతులందరూ శుభ్రంగా ఆడుకున్నారు, లేకపోతే ఎడ్ల బండి పందాలు పెట్టుకున్నారు, లేకపోతే పరుగుల పందాలు పెట్టుకున్నారు, కబడ్డీ ఆటలు ఆడుకున్నారు, లేకపోతే గ్రామీణ పందాలు అంత హాయిగా ఉన్నారు. అమ్మ అక్క చెల్లెలు అందరూ కూడా ఎంతో అది ఎక్కడే చూపెట్టారా బాబు? చూపెట్లే కదా 3 రోజులను. దయచేసి అధిపతి మీరేం చేయలేదండి. వాళ్ళే తథారాజే అదా ప్రధాన ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ అకౌంట్ ఇస్తున్న ఆర్డర్ల ప్రకారం మీరు కూడా ఉంటారు. ఇక్కడ నుంచి సరే వాళ్ళందరికీ మాకు లేదని కాదు, మళ్ళీ రేపు వచ్చి మాకంటే సత్యబాబు తిరిగి అంటే నేను చెప్పలేం. కానీ ఏంటి దయచేసి నెక్స్ట్ టైం మీ కల్చర్ మార్చండి. ఐడియా అదే దాన్నే అందుకే అంటున్నాను. ఎందుకేం చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు 1 సంవత్సర కాలం ముందు, అవన్నీ మళ్ళీ రిపీట్ ఒకసారి రివిజన్ చేసుకొని ఇప్పుడు మీరు మాట్లాడండి, పరిపాలన కూడా చేయండి. మీరు ఆ రోజు తప్పు, ఆ రోజు వేలెత్తి చూపెట్టి
లేదు ఆ రోజు వచ్చి ఇది కాదు అనేది ఇప్పుడు చేయాలి కదా మీరు. మేము తప్పు చేసాం ఉప్పు చేసాం పక్కన పడేయండి. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మాకు చెప్పు మోసం చేస్తూ పెట్లు మార్చు మొత్తం ఏదో రకంగా వచ్చారు కదా. ప్రజాస్వామ్యంలో గెలిపే ఓటమే తప్ప ఇవన్నీ అనుకున్న కడుపు పండుత అంటున్నారు అంటారు, పక్కన పడేయండి. వచ్చారు కదా మీరు, మరి చేయాలి కదా, అవి ఇచ్చిన మాటలు చెప్పాలి కదా. అయితే అవి నేను అడుగుతుంది ఏ రకంగా నిన్న ఊరు బహిష్కరణ చేసి ఊరిలోకి వస్తే ఆ వ్యక్తిని ఒక పేద దళితుడిని మీరు చంపితే ఏం మెసేజ్ ఇస్తుంది ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధానికానికి? కనీసం ప్రభుత్వం నుంచి కన్ను వచ్చిందా? ఈ తప్పు, దీన్ని ఎవరు సాధించేది లేదు, ఇటువంటి నాటిని ఉపేక్షించేది లేదని చెప్పిన ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడలేదా? కనీసం బాధ్యత లేదా ప్రభుత్వానికి? అసలు ప్రభుత్వం ఉందా ఇది? అలాంటి ఖండించలేని ప్రభుత్వం ఉంటేటి పోతేటి ఉండాలి అవసరమా ఈ రాష్ట్రానికి? చట్టాన్ని చేతితో తీసుకుని ఈ రకంగా దళితుల్ని పేదల్ని చంపుతున్న ఈ ప్రభుత్వంకి అవసరమా అది? చెప్పండి. ఈ ధర్మం ఇది? ఖండించాలి కదండి. ఎవరు చేసినప్పటికీ కూడా ఎవరు సమర్థించాం. అది ఏ కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త చనిపోయినా ఆ సందర్భాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించకూడదు. ఎక్కడ లేదు, అది ఆలోచన లేదు. అందుకు నేను అడుగుతున్నాను, అందుకే వాళ్ళు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అందుకు మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాను. పండుగలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు, పండుగల్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళ ముఖాల్లో సంతోషం ఏమైపోయిందో విషయాన్ని చర్చించడానికే ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడడానికి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇంకేంటి, అంతేనా? ఇప్పుడు మీరేం బాగున్నారా? అది ఎవరు ఆయన? ఏమో నాకేం తెలుసు. ఆయన నిర్ణయం తీసుకొని నాకేం తెలీదు. నాకేమి ఆయన అసలు నువ్వు అడిగింది అన్నిటి కలిపికు. నువ్వు ఎక్కడ పోయింటే ప్రశ్న ఆన్సరు, ప్రశ్న ఆన్సరు. అంతాపు మన అన్నీ ఆయన అంటున్నాడు కానీ మరి నాకైతే ఆ విషయం తెలియదు. నాకైతే ఆ విషయం తెలియదు. అది ఆ విషయాన్ని. ఇంకో రెండో విషయం రా, ఎవరు కోరుకుంటారు? ఆయన కోరిక అది, ఆయన కోరిక అది, తప్పే ఉంది. ఆయన కోరిక అది, నిండుగా ఉండాలి, 175 మంది ఉండాలని ఆయన కోరిక, తప్పే ఉంది. దట్ ఈస్ నాట్ బ్యాడ్ కోరిక, బ్యాడ్ ఏం కాదు. 110 మంది నిండుగా ఉండాలని కోరిక ఆయన కోరిక అది. కానీ దాని తగ్గట్లు సక్రమైజ్ కూడా ఉన్నారు కదా. లాస్ట్ టైం చెప్పాను కదా, మండలిలో మండలికి ఎందుకు వస్తున్నామో, శాసనసభకి ఎందుకు వెళ్ళట్లేదు అడిగితే చెప్పాను కదా. శాసనసభ నిబంధనల ప్రకారం ఏ సభ ఉండే అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకుంటాం? నిబంధన చేతితో తీసుకుంటే ఎందుకుంటాం? చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ముందుకెళ్తే మేము కూడా దాంతో పాటు వెళ్తాం. మీ అతిథులను కాదే.
వాళ్ళ అతిథి కాదే అది. ఇంకెవరున్నారా? ఎవరైనా ఇంకెవరు ఏమన్నారు కదా? అంత సౌమ్యంగా అంటే అంత సౌమ్యంగా పర్వాలే. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.